కేసీఆర్ వాయిస్ పెంచినా కొంచెం సౌండ్ వినపట్లేదు. ఓకే. అంటే దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నా కూడా మీరు ఎందుకు దాని వైపు మొగ్గు చూపుతా ఉన్నారు? ప్రధాన ప్రతిపక్షం అంటే కాంగ్రెస్ పార్టీ కదా మీరు అన్నది. ప్రధాన ప్రతిపక్షం ఎంతసేపు ఉన్నా కూడా ఏ బిల్లు తీసుకొచ్చినా పార్లమెంట్ లో ఎక్కడ తీసుకొచ్చినా కూడా వ్యతిరేకిస్తూనే ఉంటది. ఎందుకంటే వాళ్ళకి డెవలప్మెంట్ ప్రాసెస్ అక్కర్లేదు, భారతదేశం బాగుపడాలని అక్కర్లేదు, భారతదేశ ప్రజలు గాని అభివృద్ధి గాని సంక్షేమం గాని ప్రాసెస్ డెవలప్మెంట్. అంటే 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీలో అసలు ఎప్పుడు కూడా డెవలప్మెంట్ లేదంటారా? ఎక్కడ చెప్పండి, వాళ్ళు 65 సంవత్సరాలు పాలించారు కదా. 65 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనకు తెలుసు, ఏ విధంగా అవినీతి కుంభకోణం కూరుకుంటో మనకు తెలుసు. 2004 నుంచి 14 వరకు చూస్తేనే భూమి నుంచి ఆకాశం వరకు కుంభకోణాలు కూరుకుంది కదా. ఎక్కడ ఏ బిల్లు తీసుకొచ్చినా కూడా పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతూ తప్పితే ఏ విధంగా ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయదు. ఎందుకు చెప్తున్నా అంటే జమిలీ బిల్ అనేది చాలా ఇంపార్టెంట్ బిల్లు. ఆ బిల్లు వల్ల ఎక్కడ డెవలప్మెంట్ ప్రాసెస్ ఆగకుండా కంటిన్యూస్ గా 5 సంవత్సరాలు ఏ ఎలక్షన్ రాకుండా ఎలక్షన్ వచ్చినప్పుడల్లా మరి ఎన్నికల కోడ్ వస్తుంది. ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు ప్రతిసారి అంటే మీ ఎంపీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు కదా. దాదాపు నిన్న 20 మంది ఎంపీలు డుమ్మా కొట్టారు. తర్వాత సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ఆగిపోతా ఉన్నాయి. దాన్ని వెంకటరెడ్డి గారు పరిస్థితి లేదు. అంటే నిన్న మీ ఎంపీలు కూడా 20 మంది దాదాపు నిన్న డుమ్మా కొట్టారు. అంటే మీ ఎంపీలు కూడా అసలు దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు కదా. ఇది వీళ్ళు బిల్లు పాస్ చేయడానికి కాదు, ఇది వీళ్ళు బిల్లు ప్రవేశపెట్టడానికి తీసుకున్న ఓటింగ్ నిర్ణయం. ఇది ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి 269 మంది మరి అటెండ్ అయ్యారు. అది పాస్ అయింది కాబట్టే దాని బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెడతా ఉన్నారు. బిల్లు పాస్ చేసినప్పుడు ప్రవేశపెట్టడానికి అది బిల్లు పాస్ చేసినప్పుడు డెఫినెట్ గా ఉంటారు. మా సెన్సెస్ కానీ మేము పొలిటికల్ పార్టీస్ కన్సల్ట్ చేసిన తర్వాత డెఫినెట్ గా ఆ బిల్లు పాస్ చేసేటప్పుడు 2/3 వంతు పార్లమెంట్ లో ఉంటారు. ఆ బిల్లు పాస్ అవుతుంది. ఎందుకు చెప్తున్నా ఇదంతా కూడా కానీ ఇది ఇప్పుడు సాధ్యమవుతుందా? ఇప్పుడు మన దాదాపు 269 మంది మాత్రమే నిన్న ఓటేశారు. ఇది సాధ్యమవుతుందా? ఏమంటారు? నిన్న దాదాపు 269 మంది ఓటేస్తారు. ఇది సాధ్యమవుతుందా? దాదాపు ఇంకా 190 మంది వ్యతిరేకించారు కదా. బిల్లు ప్రవేశపెట్టడానికి పార్లమెంట్ లో చర్చించడానికి, పార్లమెంట్ లో జేపీసీ వేయడానికి, జాయింట్ పార్లమెంట్ కమిటీ కూడా వేసారు. దానికి హై లెవెల్ కమిటీ ఏదైతే అంటే ప్రవేశపెట్టడానికి ఆమోదం లభించినా కూడా ఇది సాధ్యం కాదు అనే చర్చ కూడా వస్తుంది కదా. డెఫినెట్ ఎట్లా వస్తుందండి? ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇది ప్రవేశపెట్టడానికి పెట్టిందే బిల్లు కానీ ఇది పార్లమెంట్ లో చర్చించడానికి పెట్టిన బిల్లు. ఈ బిల్లు మీద చర్చ జరుగుతుంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా రెఫర్ చేశారు. వాళ్ళు దాంట్లో 31 మంది సభ్యులు ఉంటారు. దాంట్లో 31 మంది సభ్యులు టోటల్ గా మరి ఎక్కడెక్కడ ఏ అమెండ్మెంట్ చేయాలి, ఎక్కడెక్కడ ఏ సవరణలు చేసి రేపొద్దున ఈ బిల్లును తీసుకురావాలి అన్ని పార్టీలను కన్సల్ట్ చేసిన తర్వాత అంతా ఎక్స్పర్ట్స్ అందరినీ కలిశాక, ఎందుకంటే దీనికన్నా ముందరనే హై లెవెల్ కమిటీ ఏదైతే వేశారో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఆధ్వర్యంలో 18,269 పేజీల రిపోర్టు కంప్లీట్ గా ఇచ్చారు. వాళ్ళు ఎవరైనా ఎక్స్పర్ట్స్ గానీ, లీగల్ ఎక్స్పర్ట్స్ గానీ, తర్వాత రకరకాల రంగాల నుంచి వాళ్ళందరినీ కూడా అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళందరినీ కూడా కన్సల్ట్ చేసిన తర్వాత ఈ రిపోర్ట్ అందించడం జరిగింది. చాలా మంది ఈవెన్ దాంతో పాటుగా ఒక 31 పార్టీలు, పొలిటికల్ పార్టీలు కూడా కన్సల్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రిపోర్ట్ అంతా కూడా సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ అంతా కూడా ఇప్పుడు చర్చకు వస్తుంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ స్టడీ చేస్తుంది. స్టడీ చేసిన తర్వాత దాన్ని పార్లమెంట్ తీసుకొచ్చాక పార్లమెంట్ లో బలాబలాన్ని చూసి మరి దాన్ని ఏ విధంగా పాస్ అవుతుందో చూస్తారు రేపు పొద్దున. సో డెఫినెట్ గా ఇది ఎంత అయిందంటే ఒకరు కాదు ఇచ్చింది, ఆర్థికవేత్తలు కానీ, నిపుణులు కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, రకరకాలుగా రంగాల నుంచి చాలా మందితో కన్సల్ట్ అయిన తర్వాతనే దాన్ని తీసుకొచ్చారు. ఇది ఎందుకు తీసుకొచ్చారంటే అంతకుముందు కూడా ఇది ఒకటి ఫస్ట్ టైం కాదు. ఇది జమిలీ ఎలక్షన్స్ కండక్ట్ చేసి 1951 నుంచి 1967 మధ్యలో మరి వన్ ఎలక్షన్ ఉంది. అది కాంగ్రెస్ పార్టీ మర్చిపోతుంది. వాళ్ళు తర్వాత వచ్చిన పరిస్థితులు ఏతున్నాయో, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1970లో అర్ధాంతరంగా ఆమె అధికారాన్ని కాపాడుకోవడానికి దీన్ని పోస్ట్పోన్ చేసి దాన్ని రద్దు చేసి మరి ముందస్తు ఎలక్షన్స్ పోవడం జరిగింది.
వాళ్ళు చేసిన పాపానికి ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ అస్తిత్వం కోల్పోతారని భయం కాంగ్రెస్ పార్టీకి నూకలు తెలియ మనకు తెలుసు. ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా దాని గురించి మళ్ళీ చర్చిద్దాం వెంకటరెడ్డి గారు, దాని గురించి చర్చిద్దాం. సవరణలు చేశారు, రాజ్యాంగ సవరణలు చేశారు. నెహ్రూ గారి దగ్గర నుంచి రకరకాలుగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వచ్చారు. అప్పుడు భారతీయ ఆ టైంలో ఎదిరించడం లేరు కాబట్టి. కానీ అందుకే భయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అస్తిత్వం పోతుందేమో అని భయంతో ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్ అనేది ఇప్పుడు కాదు, 1983 నుంచి ఆ ప్రపోజల్ ఉంది, కంటిన్యూస్ గా ఇదంతా కూడా దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి 2047 లో భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 గా తీసుకురావాలంటే మరి ఎలక్షన్ ప్రాసెస్ లో సైమల్టైన్స్ ఎలక్షన్స్ కానీ, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కానీ, లేకపోతే పొలిటికల్ స్టెబిలిటీ కానీ మన భారతదేశంలో ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు జరగడం ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. దాంట్లో భాగంగా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన ఈ లొసుగుల్ని ని ఉపయోగించుకొని కేసీఆర్ 2018 మరి 5 సంవత్సరాల కాలం ఏదైతే మరి తెలంగాణ ప్రజలు ఇచ్చారో అది కాకుండా 1 year ముందే రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారైనా? భయంతో, ఎన్నికలు ఓడిపోతారు భయంతో. పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇది ఒక్కటి గమనించాలి తెలంగాణ ప్రజలు కానీ భారతదేశ ప్రజలందరూ కూడా గమనించాలి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పోతుంటే రేపు పొద్దున ఎన్నికల ఖర్చు ఎవరు పెట్టుకుంటారు? మన పైసలు, ఇది మన డబ్బు, భారతదేశ ప్రజల డబ్బు. ఇదంతా కూడా ఏంటంటే ఒక స్టెబిలిటీని తీసుకురావాలి, ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఏ బిల్లు తీసుకొచ్చినా కూడా డెఫినెట్ గా వ్యతిరేకిస్తుంది. వాళ్ళు కన్సల్ట్ చేసినా కూడా వాళ్ళు అదే మాట్లాడతారు.